టేపు లేకుండా బ్లౌజ్ కటింగ్. 1/2 ఇంచు లైన్ గీసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒక మార్క్ పెట్టుకుని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకుని అక్కడ ఒక మార్క్, నడుము దగ్గర లూజు సైడ్ కుట్టు వరకు ఒక మార్కు, ఒక 1 ఇంచు డాట్స్ కోసం, ఒక 1.5 ఏమో ఖర్చుల కోసం ఇంకొక మార్క్. బ్లౌజు ఈ విధంగా పరిచేసి మెడ వైపు ఒక మార్కు ఖర్చు, భుజం వైపు ఒక మార్కు ఖర్చు, తర్వాత చంక కింద డౌన్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కు, చంక లూజ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కు, భుజం దగ్గర నుండి ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అలా ఆ కుట్టు దగ్గర అలా చంక రౌండ్ మార్క్ చేసుకుని స్కేల్తో సైడ్ గీత ఖర్చు, అలాగే నెక్ బ్యాక్ నెక్ అలా స్ట్రైట్గా ఒక గీత గీసుకొని చంక రౌండ్ దగ్గర ఒక గీత గీసుకుని అలా చంక రౌండ్ ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది నెక్ అన్నమాట, బ్యాక్ నెక్. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ మీద కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఆది బ్లౌజ్ ఈ విధంగా పరిచేసి చంక రౌండ్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని హ్యాండ్స్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ వైపు ఒక కాటు పెట్టుకుని సెంటర్న ఒక కాటు, తర్వాత ఫ్రంట్ వైపు వచ్చే దగ్గర ఒక 1/2 ఇంచు షేప్ చేసుకుని అక్కడ ఒక కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్రాస్గా ఉన్న పీస్ మీద పరిచి ఆ విధంగా ఫుల్గా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చంక రౌండ్ గీసుకుని ఒక 1/2 ఇంచు లోపలికి అలా గీసుకుని ఆ తర్వాత ఫ్రంట్ లెంత్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అలా భుజం దగ్గర నుండి ఫ్రంట్ లెంత్ మార్క్ పెట్టుకుని ఆ తర్వాత డాట్ ఎంతవరకు వచ్చిందో చూసుకుని అక్కడ ఒక మార్కు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ లూజ్ ఎంత ఉందో ఆ సైడ్ కుట్టు దగ్గర నుండి అక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుకి పెట్టుకుని భుజం దగ్గర నుండి ఫ్రంట్ నెక్ రౌండ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా రౌండ్ గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అలా రౌండ్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు పట్టి ఆది బ్లౌజ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని దాని మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే పైన కింద 1/2 ఇంచు ఖర్చులు, సెంటర్ని డాట్ వస్తుంది కనుక. తర్వాత ఫ్రంట్ లెంత్ మార్క్ పెట్టుకున్నాము కదా, అక్కడ ఆ డాట్ ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకుని ఆ తర్వాత 1.5 ఇంచు ఉంటుంది, ఇది ఒక డాట్ కప్పు డాట్, అక్కడ ఒక మార్కు, ఇంకొక 1.5 ఇంచు, అలా 2.5 ఇంచులు డాట్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఆ డాట్ దగ్గర నుండి సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో అక్కడ ఒక మార్కు, చంక కాటు నుండి కింద వరకు ఒక లైన్ గీసుకుని చంక కింద ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకుని అక్కడికి అలా గీసుకున్న తర్వాత 3 డాట్ మార్క్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ అలా కటింగ్ చేసేసుకోవాలి. డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్స్ మార్క్ దగ్గర కాట్స్ అలా పెట్టుకోవాలి, కాట్లు పెట్టుకోవాలి. తర్వాత షేబిట్ పట్టి దగ్గర ఎంత ఉందో అక్కడ, అలాగే సైడ్ కుట్టు దగ్గర ఎంత ఉందో అంత దాని మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని అలా కట్ చేసేసుకోవాలి.